అమెరికన్ హైవే రాబర్ట్ బాబులా చేసేవారు కుర్ర. రే రే చిచి, ఏమిట్రా అలా ఆడపిల్ల అదిరిపోతావు? నీ ధైర్య సాహసాలు చూసిన తర్వాత నేనే కనుక ఆడపిల్లనై ఉంటే అమాంతం నిన్నే పెళ్ళాడి. కాకుండా మాట్లాడలేవా? తాగితే ఏమవుతుందిరా? కాకెక్కుతుందా? చీకాకేస్తుంది, పైగా చక్కలిగిలి. మరి ఆ మాట చెప్పవే నాయనా. ఒరే మహేష్, నీకెంత చక్కలిగిలిరా. సరే గాని ఇలారా కూర్చో. నిన్ను చూస్తే నాకు ఒక చిన్న అనుమానం వస్తుందిరా. ఏమిట్రా? చూడరా, ఈ మధ్య అనుకోకుండా ఆడవాళ్ళు మగవాళ్ళగాను, మగవాళ్ళు ఆడవాళ్ళుగాను మారిపోతున్నారట. కొంప తీసి నీదేదే కేసా? అరే మహేష్, నువ్వు నవ్వుతుంటే మీ చెల్లెలు నవ్వినట్టే ఉందిరా. నీకు చీర కడితే అచ్చు మీ చెల్లెలు చూసినట్టే ఉంటుంది. అరే కొడితే కొట్టావు కానీ నేను మీ చెల్లెల్ని మనస్ఫూర్తిగా ప్రేమిస్తున్నాను. అదేమిట్రా, నేనంత సీరియస్ గా చెప్పుకుంటూ పోతుంటే నువ్వు ఈజీగా విదిలేసేస్తావు. రే, నీకు ఈ రోజు నేను ఇంత సహాయం చేశాను అంటే నీకోసం అనుకున్నావా? నీ చెల్లెల కోసం రా. రే రే, ఏమైనా సరే మన కేసు మీ చెల్లెల దగ్గర కొంచెం స్ట్రాంగ్ గా రికమెండ్ చేయరా. చెయ్యలేను. ఏ? నీలాంటి దొంగ సన్నాసికి చెల్లెల్ని ఇచ్చేవాడు నిజంగా తవట్రా. అరే ఎందుకలా నవ్వుతావు? ఎందుక? ఏడవలేక నవ్వుతున్నాను రా. ఎందుకంటే నువ్వు నన్ను దొంగ అంటుంటే ఆశ్చర్యంగా ఉంది. నేను దొంగను కాదు. అబ్బా, నువ్వు దొంగవు కాకపోతే నేను అసలే దొంగను కాదు. అరే మహేష్, ఎంతటి దొంగకైనా అబద్ధాలు ఆడడానికి కూడా ఒక లిమిట్ ఉండాలిరా. దొంగ సొమ్ము దగ్గర పెట్టుకుని దొంగను కాదు అంటే ఎవరు నమ్ముతారు చెప్పు? ఇది దొంగ సొత్తు కాదు. దొంగ సొత్తు కాదా? హో, అయితే నీ బాబుదా? అవును, మా నాన్న సొత్తును ఎవరో దోచుకుపోయారు. మళ్ళీ దాన్ని నేను దొంగిలించడం నా దురదృష్టం. మహేష్, నా చిన్నతనంలో నాన్న దగ్గర 4 విగ్రహాలు ఉండేవి. ఎవరో నాన్నను చంపి వాటిని దోచుకుపోయారు. దాంతో అమ్మకు మతిపోయింది. వాటిని చూస్తే మీ అమ్మ మళ్ళీ మామూలు మనిషి అవుతుందని డాక్టర్ చెప్పారు. అందుకోసమే కానీ నీలా వాటి విలువ కోసం కాదు. నేను వాటి విలువ కోసం కాదు మహేష్, మా నాన్నకిచ్చిన మాట కోసం. మధు, మీ నాన్నకు వాటితో ఏమిటి అవసరం? మహేష్, మా నాన్న ఏది చెప్తే అది చేయడమే నా పని. వివరాలు నాకు అనవసరం. మీ నాన్న కోసం నువ్వు, మా అమ్మ కోసం నేను. సరే, మనిద్దరం కలిసి ముందు విగ్రహాలు సంపాదిద్దాం. మా అమ్మకు మతి వస్తే అంతే చాలు. తర్వాత ఈ విగ్రహాలు నువ్వే తీసుకుందు గాని. పొద్దుపోయింది.